ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కొడాలి నానికి తీవ్ర ప్రమాదం షాక్‌లో జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపైన వరుస కేసులు నమోదవుతున్నాయి. విచారణ కూడా కొనసాగుతోంది. ఇక పలువురు ముఖ్య నేతలపైన గురిపెట్టారు. సోషల్ మీడియా కేసుల తర్వాత ఈ నేతల అరెస్టులపైన పోలీసులు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోందంటున్నారు. గుడివాడలో వరుస ఫిర్యాదులతో మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. అదే సమయంలో కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కొడాలి నాని తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిపైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేశారు. అలాగే టీడీపీ క్యాడర్ నుంచి కొడాలి నాని అరెస్టు కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో గుడివాడలో జగనన్న కాలనీలో అక్రమాలు జరిగాయంటూ తాజాగా మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పుడు విచారణ వేగవంతమైంది. ఇక గుడివాడలో జగనన్న కాలనీల కోసం 173 ఎకరాల భూమిని సేకరించారు. మెరక పేరుతో అనుచరులకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలున్నాయి. అలా తనకు కావాల్సిన వాళ్లకు పనులు అప్పగించి 8 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లు కొడాలి నానిపైన ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపైన విజిలెన్స్ విచారణ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు నివేదిక ఇవ్వనుంది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయపాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా 52 లక్షలు పెట్టి కొన్నారని తెలుస్తోంది. అయితే అక్కడ చదును చేయడం కోసం మెరక వర్క్ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరులనే ఫిర్యాదులున్నాయి. ఇప్పుడు కొడాలి నాని మెడకు ఉచ్చు బిగుస్తోందంటున్నారు. నాని బినామీలే పనులు చేయించారనే ఆరోపణలతో విచారణ కొనసాగుతోంది. ఈ నివేదిక ఆధారంగా కొడాలి నానిపైన చర్యలకు దిగే అవకాశం ఉంది. టీడీపీ పైన వైసీపీ హయాంలో విరుచుకుపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడు ఇద్దరు మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొనటం లేదు. కేసులు వెంటాడుతున్న సమయంలోనే ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారనే అభిప్రాయం ఉంది. అయితే పూర్తి ఆధారాలతోనే కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నాని విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది అయితే ఉత్కంఠగా మారింది.